హాయ్ అండి. డిజైనర్ వేర్‌లాగా కనిపించే ఈ లుక్ వచ్చే డిజైన్‌ని మనం కట్ చేసుకోవాలంటే దీనికి 3 ఇంచెస్ నెక్, షోల్డర్ అనేది తీసుకోవాలి. దీని తర్వాత లెంత్ వచ్చేసి మనం 6 ఇంచెస్ తీసుకోవాలి. 6 సరిపోతుందండి. ఇంకా లెంత్ ఎక్కువైతే డీప్ అయిపోతుంది కాబట్టి 6 ఇంచెస్ తీసుకోవాలి. సేమ్ 3 ఇంచెస్‌తో మనం ఇలా బాక్స్ షేప్ డ్రా చేసేసుకొని రెండో సైడ్ కూడా మనం 3 ఇంచెస్ విడ్త్ సేమ్ లెంత్ కూడా 6 ఇంచెస్ తీసుకొని స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఎడమ వైపు నుంచి కుడి వైపుకి క్రాస్‌గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ మీదే మనం లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కొంచెం ఈ షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. షేప్ అయితే ఇలా వచ్చేసింది కదా! ఇప్పుడు మిగిలిన ఈ షేప్ వచ్చిన ఫ్యాబ్రిక్‌ని మనకి ఎక్కడైతే వర్క్ వచ్చిందో దాని మీద ఇలా ప్లేస్ చేసేసుకొని షేప్ అనేది గీసుకోవాలి. కింద ఒక 2 ఇంచెస్ లెంత్ ఉంచేసుకొని మనం ఇలా షేప్ గీసేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి. దీన్ని కట్ చేసుకున్నాం కదా! దీనికి కూడా లైనింగ్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న దాన్ని కింద బ్యాక్ సైడ్ పెట్టుకొని రివర్స్ తిప్పుకోవచ్చు. లేదంటే పైపింగ్ చేసుకున్నా మనకి నీట్‌గా వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.